హాయ్ అందరికీ నమస్కారం. ఇవాళ రోజుల్లో సోషల్ మీడియా చాలా విస్తృతంగా వ్యాపించి ఉంది. సోషల్ మీడియా వల్ల ఎంత మంచి జరుగుతుందో అంత చెడు కూడా జరుగుతుంది. మంచి ఏంటి? ఇంతకుముందు ఒక వ్యక్తి తనలో ఉన్న టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలంటే ప్లాట్ఫామ్స్ ఉండేవి కాదు. ఒక సినిమా మాధ్యమం కావచ్చు, టీవీ మాధ్యమం కావచ్చు, ఇలాంటివి లేదా పత్రికా మాధ్యమం కావచ్చు, వాటిల్లో వస్తే తప్ప అతని టాలెంట్ బహిర్గతం అయ్యేది కాదు. కానీ ఇవాళ ఏంటంటే ఏమీ అవసరం లేదు. మారుమూల పల్లెల్లో ఉండే వాళ్ళ హిడెన్ టాలెంట్స్ అన్నీ కూడా ఇవాళ పబ్లిసిటైజ్ అవుతూ ఉన్నాయి. వాళ్ళు ప్రపంచానికి పరిచయం అవుతున్నారు. అదొక పాజిటివ్ అనుకుందాం. అట్ ద సేమ్ టైం ఎవరికైనా ఏదైనా సహాయం కావాలన్నా, ఆపద వచ్చినా వెంటనే ఆదుకోవటానికి 10 మంది చేతులు కలపడానికి ఒక అవకాశం వచ్చింది. అది ఒక పాజిటివ్ థింగ్. ఏదైనా ఒక అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలంటే అది వెంటనే నిమిషాల్లో, గంటల వ్యవధిలో తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. అది ఒక పాజిటివ్ థింగ్. కానీ అట్ ద సేమ్ టైం నెగటివ్స్ కూడా ఉన్నాయి. చాలామంది ఈ సోషల్ మీడియాని తమ కక్ష తీర్చుకోవటానికి లేదా తమ ద్వేషాన్ని కక్కటానికి సోషల్ మీడియాని వేదికగా చేసుకుంటున్నారు. ముఖ్యంగా సినిమా సెలబ్రిటీల మీద చాలామంది అవాకులు చవాకులు పేలటం, వాళ్ళని డిఫేమ్ చేసినట్టు మాట్లాడడం, వాళ్ళ మీద తప్పుడు పోస్టులు పెట్టడం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం కూడా చేస్తున్నారు. ఖచ్చితంగా అంటే ఒక సెలబ్రిటీ అయినంత మాత్రాన వాళ్ళకు కూడా ఒక ప్రైవేట్ జీవితాలు ఉంటాయి కదా. ఇలాంటివన్నీ కూడా ఇబ్బందుల్లోకి గురవుతూ ఉన్నారు. అందుకే ఇటీవల కాలంలో చాలామంది, అమితాబ్ బచ్చన్ దగ్గర నుంచి అనేక మంది నటీనటులు కోర్టులకు వెళ్ళి తమను డిఫేమ్ చేస్తే గనక చట్టపరంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఆర్డర్లు తెచ్చుకున్నారు. దానికి సంబంధించి చిరంజీవి గారు కూడా, మెగాస్టార్ చిరంజీవి గారు కూడా దానికి సంబంధించి హైదరాబాద్ హైకోర్టులో ఆర్డర్ తెచ్చుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. అంటే వాళ్ళని డిఫేమ్ చేయటం. ఒకటేంటంటే వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళ ఫోటోలు, వాళ్ళ వీడియోలు వాడుకోవటం, వాళ్ళ పేర్లు వాడుకోవటం, ఇది ఒక రకమైన నేరం. అట్ ద సేమ్ టైం వాళ్లకు సంబంధించిన ఒక సమాచారం అంటే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయటం, తద్వారా వాళ్ళని అభిమానించే వాళ్ళు, వాళ్ళని ఆరాధించే వాళ్లను ఇబ్బందుల్లోకి గురి చేయటం, మానసిక ఆందోళనకు గురి చేయడం చేస్తున్నారు. ఇది ఎస్పెషల్లీ సినిమా రంగానికి ఎక్కువ కనపడుతుంది. అంటే ఒక యాంటీ ఫ్యానిజం లేదా ద్వేషభావం. ఒక హీరోని అభిమానిస్తే ఇంకో హీరో మీద బురద చల్లాలి, లేదు ఒక జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం అంటే పవన్ కళ్యాణ్ గారి మీద, లేదు మెగా ఫ్యామిలీ మీద అలా చేయాలి. ఇట్లాంటివి చాలా చాలా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా తెచ్చుకున్నారు. అది ఎంత పవర్ఫుల్ అంటే మనం అనుకుంటాము ఎవరో ఏదో చేస్తూ అతను అనుకుంటాడు ఈ పోస్ట్ చిరంజీవి దాకా వెళుతుందా, చిరంజీవి గారు చూసి మన మీద కంప్లైంట్ ఆయన ఎప్పటికి చేయాలి, ఆయనకి అంత సమయం ఉందా అని అనుకుంటూ ఉంటారు. కాదు, చాలామంది పొరపడుతున్నారు ఆ విషయంలో. చిరంజీవి గారు లేకపోతే ఇంకొకళ్ళు, వాళ్లకు సంబంధించిన వాళ్ళు కూడా దీని మీద కేసు పెట్టచ్చు. ఉదాహరణకు చూడండి ఒక వార్త. ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి ఫోటోను ఎక్స్లో పోస్ట్ చేసిన వ్యక్తిపై కేసు నమోదైంది. ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి ఫోటోను ఒక వ్యక్తి ఎక్స్లో పోస్ట్ చేశాడు. ఎక్స్లో పోస్ట్ చేస్తే చిరంజీవి అభిమానులు దాన్ని చూసి ఆందోళన చెందే విధంగా పెట్టడమే కాకుండా దానిని తొలగించాలని విజ్ఞప్తి చేసిన నిర్లక్ష్యం వహించిన వ్యక్తిపై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే గచ్చిబౌలిలో నివసించి గూడెపు భాస్కర్ సాయి ఇంటీరియర్ డిజైనర్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 9న సూరిబాబు అనే వ్యక్తి ఎక్స్లో చిరంజీవి ఫోటోను ఆయన మరణించినట్టుగా భావించే విధంగా పోస్ట్ చేశాడు. ఈ విషయం గమనించిన భాస్కర్ సదరు సూరిబాబుకు ఫోన్ చేసి ఆ ఫోటోను, పోస్టును తొలగించాల్సిందిగా కోరాడు. ఇందుకు సూరిబాబు నిరాకరించడమే కాకుండా తాను పెట్టిన పోస్టును అలాగే కొనసాగించాడు. ఈ ఫోటోను చూసిన వారు తీవ్ర ఆందోళనకు గురి కావడమే కాకుండా చిరు అభిమానుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయని బాధితుల ఫిర్యాదులో పేర్కొన్నారు. చిరంజీవి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఈ పోస్ట్ ఉందని ఆరోపించారు. జూబ్లీ హిల్స్ పోలీసులు ఈ మేరకు సూరిబాబుపై బిఎన్ఎస్ సెక్షన్ 352 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఇది కంప్లైంట్ ప్రతి అనమాట. కంప్లైంట్ రిగార్డింగ్ డిఫర్మేటరీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్. సో దీనికి సంబంధించి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఇచ్చారు. దీనికి సంబంధించి చూడొచ్చు మనం. అయితే ఏం జరుగుతుంది అంటే అక్కడ చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇక్కడ దీనికి బిఎన్ఎస్ 352, బిఎన్ఎస్ 351, బిఎన్ఎస్ 356, ఐటీ యాక్ట్ 66D, 67 ఈ సెక్షన్ల కింద వాళ్ళ మీద కేసు నమోదు చేయొచ్చు. అంటే డిఫేమేషన్ చేయటము, పబ్లిషింగ్ ఫాల్స్ ఇన్ఫర్మేషను, అలాగే ఇంటెన్షనల్లీ ఇన్సల్ట్ చేయటము, ఇలాంటివి చాలా సీరియస్ నేరాలుగా పరిగణించబడతాయి. దాంట్లో అతను చిరంజీవి గారి మీద చేసిన పోస్టు ఎవరైనా అంటే
దానికి సంబంధించి చిరంజీవి గారికి అలా అయిపోయింది అని చెప్పేసి పోస్ట్ చేశాడు అనుకోండి, ఎవరో ఆందోళనతో చిరంజీవి గారిని ఆరాధించే వాళ్ళు వాళ్ళకి ఏదైనా అయిందనుకోండి, అప్పుడు కారణం ఎవరు? ఈ పోస్ట్ అవుతుంది. అంటే ఇది చాలా సీరియస్ నేరంగా తప్పుడు వార్తలు ప్రసారం చేసినందుకు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు వాళ్ళ మీద కేసు నమోదవుతుంది. ఇది సారాంశం. ఇది కేవలం చిరంజీవి గారే వెళ్ళి నమోదు చేయక్కర్లా. ఇలా చిరంజీవి గారిని అవమానించి కోట్ల మందిలో ఏ ఒక్కడు వెళ్ళి మీ మీద కేసు పెట్టినా మీరు పోలీస్ స్టేషన్ తిరగాలి. సో దీనివల్ల ఏం జరుగుతుంది? 2 నుంచి 3 ఏళ్ల పాటు జైలు శిక్ష పడుతుంది, జరిమానాలు పడతాయి. సో అవన్నీ తర్వాత సంగతి. జైలు శిక్ష 2 నుంచి 3 ఏళ్ల జైలు శిక్ష, మీరు పోరాడతారు, తర్వాత జైలు శిక్ష పడుతుందా లేదా తర్వాత సంగతి. చాలామంది అనుకోవచ్చు మాకు లాయర్లు ఉన్నారు, మాకు న్యాయం తెలుసు, మేము చేసుకోవచ్చు అని చాలామంది అనుకోవచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇది 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఈ కేసు నడుస్తూ ఉంటుంది. నడిచినప్పుడు మీరు ప్రతి 15 రోజులకు ఒకసారి కోర్టుకి వెళ్ళాలా, కోర్టు చుట్టూ తిరగాల. మీ మీద కేసులుంటే మీకు ఉద్యోగాలు రావు, మీ మీద ఎఫ్ఐఆర్ నమోదై ఉంటే. దీనికి సంబంధించి చాలా విపరిణామాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా ఆవేశంతో పిల్లలు అంటే జంజీ కిడ్స్ తొందరపాటు ఎక్కువ, తొందరపాటుతోటి మన దగ్గర మొబైల్ ఉంది, అందులో ఎక్స్ ఉంది, లేకపోతే వై ఉంది, లేకపోతే జెడ్ ఉంటే ఫట్టా 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 కొట్టేయడమే. మనసులో ఏ భావాలు వస్తే ఆ భావాలు కొట్టేయడమే. ఇలాంటివి కొట్టేస్తే మాత్రం మీ జీవితం జిందా తెలిసిమాతే. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈ పరిణామాలు ఏం చెప్తున్నా, ఎవరంటే కోట్ల మంది అభిమానులు ఉంటారు. నాట్ ఓన్లీ చిరంజీవి అని చెప్పట్లేదండి నేను. ఏ సెలబ్రిటీనైనా తప్పుడుగా మీరు చిత్రీకరించి, నిజంగా ఏదైనా జరిగింది, మీరు ఒక విమర్శ కూడా ఎట్లా ఉండాలి, ఒక విమర్శ చేసినప్పుడు ఆ విమర్శ 10 మంది చూస్తే ఇది కరెక్టే కదా అనిపించేలా ఉండాలి. విమర్శ అంటే మనం సిద్ధాంతపరమైన విమర్శ, లేకపోతే ఎవరైనా తప్పు చేస్తే ఇది తప్పు కదా అని మనం విమర్శించడమో అడగడమో చేయొచ్చు, దానికి సంబంధించి ఇబ్బంది ఏం లేదు. కానీ మీరు తప్పుడు వార్తలు ప్రసారం చేయటం, తప్పుడు ఇన్ఫర్మేషన్ని మీరు వ్యాప్తి చేయటం, లక్షల మంది చూసేలాగా దాన్ని ప్రమోట్ చేసి అందరికీ పుష్ చేయటము, ఇలాంటివన్నీ చేస్తే నేరాలుగా పరిగణించబడతాయి. మీ జీవితం, పిల్లలకి ఎస్పెషల్లీ మీరు ఉద్యోగాలు చేసుకుని మంచి భవిష్యత్తులోకి మీరు వెళ్ళాలనుకుంటే ఇలాంటి పనుల జోలికి వెళ్ళకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. అట్ ద సేమ్ టైం ఉద్యోగాలు చేసే వాళ్ళు కావచ్చు, మీకు కుటుంబాలు ఉంటాయి. మీరు ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగడం అనేది మామూలు విషయం కాదు. మనకేదో సరదాగా చెప్పుకుంటాం, కానీ కోర్టుకు తిరిగే వాడికి మాత్రమే తెలుస్తుంది. ఏదో సామెత ఉంది, కోర్టు చుట్టూ తిరిగి 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 కోర్టు కేసు గెలిచిన వాడు ఇంటికి వెళ్ళి ఏడుస్తాడు, కోర్టు కేసు ఓడిపోయిన వాడు అక్కడే ఏడుస్తాడట. ఎందుకంటే కోర్టు చుట్టూ తిరిగి తిరిగి డబ్బులు ఖర్చు అయిపోతాయి, సమయం ఖర్చు అయిపోతుంది, శ్రమ, ఒక మానసికమైన ఆందోళన చాలా చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. దయచేసి ఇలాంటి వాటి జోలికి వెళ్ళొద్దు. డెఫినెట్గా మీరు ఏదైనా ఉంటే ప్రోత్సహించేదాకా మీరు మాట్లాడుకోవచ్చు, సద్విమర్శలు చేయొచ్చు తప్ప ఇలాంటి తప్పుడు వార్తల్ని మీరు ఖచ్చితంగా ప్రోత్సహించొద్దు. ఎవరు కూడా ఇలాంటి పనులకు పాల్పడవద్దు.